చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్ అదనపు కలెక్టర్ బి రాజగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అయిన వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి సేవల కేంద్రాల నిర్వహణకు సంబంధించి రికార్డుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంరక్షణ కేంద్రాల పిల్లలకు ఇంటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉండాలని సూచించారు. సంరక్షణ కేంద్రాల పిల్లల కుటుంబాలుగా ఉండటం వల్ల పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ ఏ భాస్కర్, బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ సభ్యులు జిల్లా బాలల పరిరక్షణ అధికారి పడాల సురేష్, బాలల సంక్షేమ సమితి సభ్యులు విజయలక్ష్మి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కోటగిరి భీమేష్, ఎన్జిఓ సభ్యులు సిరిసిల శ్రీనివాస్, వాల్మీకి ఆవాసం కార్యదర్శి మదన్ మోహన్ రావు, సహ కోశాధికారి ఎల్లగందుల కైలాసం, ఆవాస ప్రముఖ మల్లేశం, సంరక్షణ కేంద్రాల అధికారి కరుణశ్రీ, సంరక్షణ కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది చేస్తారన్నా పంట ఈరోజు? 60. ఎంతమంది ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు స్టూడెంట్స్ ఉండే రూమ్ వెళ్దాం సార్. తప్పకుండా సార్. ఆగస్టు 30 అంటే మనకి ఘనంగా వచ్చింది అనుకోండి. అలా కూర్చో. ఇంకా బెడ్స్ వేయలేదు సార్, ఇంకా బెడ్స్ వేయలేదు సార్. కింద టీచర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి డాక్టర్ కావాలనుకున్నారు. డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఏ సెక్షన్ తీసుకోవాలి, ఏ పుస్తకాలు చదవాలి,
చిన్న పిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులు మనం చేయవలసిన లెక్కలే నటిస్తూ ఉంటారు ఇప్పటికూ. అట్లే మీకు కూడా మెంటార్ అనేటువంటి వాళ్ళు ఉంటే మీరు దారి తప్పకుండా కరెక్ట్గా మీ లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం వెళ్ళడానికి మీకు కోఆపరేట్ చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఏదైనా అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి. థర్డ్ వన్ డిసిప్లిన్. సో మనకి మంచి నాలెడ్జ్ సంపాదించాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేటువంటిది అవసరం. సో డిసిప్లిన్ అంటే మనకి సబ్జెక్ట్స్ ఏ రోజుకు సంబంధించినటువంటి ఆ రోజు టీచర్స్ చెప్పేటువంటి లెసన్స్ మంచిగా వినడం, క్లాస్ రూమ్లో పిల్లలతో చిట్ చాట్ పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం. సో మీరైతే ఆవాసం ఉన్నారు కాబట్టి మీకు ఈ టీవీ పంచాయతీ, ఫోన్ పంచాయతీ లేదే, అవి రెండు వచ్చే 50% పిల్లల్ని